హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. మా వంటగదిలో ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పిల్లలకి ఎంతో ఇష్టమైన చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పళ్ళుని తీసుకొని దానిలో జల్లెడ పెట్టి ఒక 2 కప్పుల గోధుమ పిండిని జల్లించుకుందాం. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా వాము, కరిగించిన వెన్న వేసుకొని బాగా కలుపుకుందాం. మీరు వెన్నే కాదు, కాచిన నూనె కానీ వేడి చేసిన నెయ్యి కానీ వేసి కలుపుకోవచ్చు. నేనైతే వెన్న ఉంది కాబట్టి ఇంట్లో అది కరిగించి కలిపాను. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపి పక్కన పెడదాం. 1 గంట పక్కన పెడితే బాగుంటుంది. అలాగే కారం తక్కువగా వేసి కలిపిన గోధుమ పిండి. ఇప్పుడు వీటిని చపాతీలా చేద్దాం. ఇప్పుడు వీటిని చపాతీలా చేసి మనకు నచ్చిన ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా మీకు ఎలా ఇష్టమైతే అలా రౌండ్గా కానీ చతురస్రాకారంగా కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వీటిని కాగుతున్న ఆయిల్లో వేసి దోరగా వేయించుకుందాం. ఎక్కువ కారం కలిపిన వాటిలో కారం కలపక్కర్లేదు. ఇప్పుడు వీటిలో తక్కువ కారం కలిపాను కాబట్టి ఇవి బాగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని దీనిలో కొద్ది కారం వేసి ఒకసారి కలిపి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను పిల్లలకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండితో చిప్స్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.